ఎలా ఉన్నావు? హాయ్, ఎలా ఉన్నావు బ్రో? ఫైన్ ఫైన్. ఫైన్, గుడ్ గుడ్. చెప్పు. ఏంటి ఎలా ఉన్నా? ఏంటి సంగతి? ఎక్కడ? హైదరాబాద్ ఏనా? హైదరాబాద్. యా. ఏమవుతుంది నీకు లావణ్య మధ్యలో? అది ఎప్పుడు అయితానే ఉంటది ఏదో ఒకటి. ఓకే, ఏం చేయబోతుంది తను? నువ్వేం చేయబోతున్నావు? ఏం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నా. ఏం చేసేది ఏం లే, మళ్ళీ ఏదో రీసెంట్ మళ్ళీ ఏదో చేస్తుంది. కొంచెం ఆ కిరణ్ అని ఎవరో ఉంటే వాడితో ఏదో చేపిస్తుంది డ్రామాలు. సర్లే ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి నేను చూస్తున్నా. ఓకే. అదే ఒక రోజు కేసు తీస్తానంటది, ఒక రోజు మళ్ళీ దీని అంటది, ఫైట్ చేస్తా అంటది. సైకలాజికల్ ఇష్యూ ఉంది కదా బ్రో తనకి. బాగా అది అసలు అదే ప్రాబ్లం. తీసుకెళ్ళాలి. నేను యాక్చువల్ గా ఇప్పుడు ఆమెది మనం ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కోసం అని చెప్పేసి, అంటే కొంతమంది గర్ల్స్, ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా లేదా లావణ్య అయినా లేదా అమ్మాయి ఉంది, అట్లా సైకలాజికల్ అంటే మనకు కూడా ఉంటాయి సైకలాజికల్ ఇష్యూస్ అమ్మాయిలకి ఉంటాయి. అందుకని అంటే నేను యాక్చువల్ గా సైకాలజిస్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఫైట్ చేద్దామని అనుకుంటున్నా. సైకాలజిస్ట్ ని పోలీస్ స్టేషన్ లో అంటే ఒక ఇప్పుడు కౌన్సిలింగ్ లాగా ఉండాలనా? ఇప్పుడు మామూలుగా షీ టీమ్స్ లో ఉంది, తర్వాత ఫ్యామిలీ కోర్ట్స్ లో ఉంది. ఓకే ఓకే. బట్ నార్మల్ పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టాలి అని చెప్పేసి నేను ఒక సీనియర్ అడ్వకేట్ తోటి మాట్లాడుతున్నాను. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోతున్నాను. ఓ కూల్ కూల్, నైస్ వన్ బ్రో. ఉండాలి, యాక్చువల్ గా కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎలా పడితే ఏదో ఒక కొంచెం సేపు ఒక టెంపర్ వచ్చేయంగానే వెళ్ళి కేసులు పెట్టేస్తుంటాయి, మనల్ని లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, మూడ్ స్వింగ్స్ ఉంటాయి అమ్మాయిలకి. మళ్ళీ వాళ్ళకి ఇంకా తెలుసుగా ఆ పీరియడ్స్ టైంలో ఇంకా అసలు వాళ్ళు ఎట్టబడితే సైక్ అయిపోతుంటారు. అవునవును. దానివల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంటది. వాళ్ళకేమో అదేమో పిచ్చ లైట్ ఉంటది కేసు పెట్టిన వాళ్ళకి. ఇక్కడ మన ఫ్యూచర్ లో కెరీర్లు అన్ని పోతుంటాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద సైన్ పెడతావు నువ్వు కూడా? షూర్ షూర్ బ్రో, అసలు బలేవాడి. అలాంటి వాటికి నేను ఫస్ట్ ఉండదు. అదే తిని కూడా అసలు ఇలా చేస్తుంది. సరే, మొన్న మామూలుగా శేఖర్ బాబుతో మాట్లాడా మామూలుగా పరిస్థితి అని. ఎలా నీతో బానే ఉన్నాడు శేఖర్ భాష? నాతో బానే ఉన్నాడు. అదే నాతో కూడా కొంచెం నా ఊరికే మామూలుగా మాట్లాడా. ఒక్క నిమిషం చెప్పు. చెప్పు శేఖర్ భాష ఏమన్నా? ఏమన్నా ఇలాగా నిన్ను కూడా కొంచెం నాకు కొన్ని యాక్చువల్ గా లావణ్య అప్పుడు పంపించింది కొన్ని రికార్డింగ్స్. ఓకే. ఆ షేడ్ ఏంటిది బ్రో? అసలు ఆ షేడ్ ఎలా ఆన్ చేసింది నాకు అర్థం కాలేదు. ఏంది ఇది? ఏంటా షేడ్? అదే ఏడ్చింది కదా. అసలు ఎంత జరిగిందని నాకు తెలియదు బ్రో. అయితే ఎందుకు ఏడ్చింది? దేని గురించి మాట్లాడుతుంది? అదే అప్పుడు ఒక నిమిషం ప్లే చేస్తాను. ఇది ఎక్కడ? ఓకే. అసలు షేడ్ ఏంటిది బ్రో? నేను కూడా చూడలేదు బ్రో షేడ్ ఎప్పుడు. షాక్ అయిపోయా. చేసేది అనమాట. అయితే చాలా తెలివైంది. సో అయితే బేసిక్ గా ఈ రికార్డ్స్ లో కూడా నాకు మొత్తం పంపించి సావదు. ఓన్లీ ఇది ఇప్పుడు సెకండ్స్ పంపించింది. వెరీ వెరీ గుడ్ ఎట్ కట్టింగ్స్ అనమాట, ఎడిటింగ్స్. వెరీ స్మార్ట్ ఎట్ కట్టింగ్స్. అంటే ఏ కటింగ్ ఎవరికి పంపించి ఎవరిని ప్రవోక్ చేసి ఎవరి మీదకి యాంటీ చేయాలి అలాగ ఉంటది అనమాట బేసిక్ గా. అర్థమైందా? పంపించి ఎంత వరకు పంపించింది? 10 seconds. 10 seconds ఎంతసేపు ఉంది ఒకటి, ఇంకోటి ఏమో 30 seconds ఏదో ఉంది. ఓకే, ఒకసారి ప్లే చేయి మళ్ళీ ఇంకొకటి. బేసిక్ గా ఇది ఇంకా ఎక్కడ సెకండ్ తెలుసా? నువ్వు మధ్యలో నవ్వుతున్నావు చూసావా? అంటే అక్కడ యాక్చువల్ గా నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటారు జనాలు. బేసిక్ గా నువ్వు దానికి అలాగా అదొక యాక్ట్ చేసేటప్పుడు ఎదుటోళ్ళు రియాక్షన్ చాలా అంటే దానికి వద్దు ఏం కాదు అంతా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా కాకుండా మనం నవ్వుతున్నాం అనుకో డబల్ సైక్ అయిపోయింది అనమాట బేసిక్ గా. నవ్వితే సైకో గాడు వాడు ఏదో అంటుంది.
అదే కదా బేసిక్ ఇంత షేడ్ ని అసలు అది అలా ఏడవదు అనమాట. సూపర్ యాక్టర్ అసలు, ఆస్కార్ ఇచ్చేయచ్చు. బేసిక్ గా అంటే అంతకు ముందు కూడా ఒకసారి ఏడ్చింది. ఏది మన రాజేష్ ది సూసైడ్ నోట్ ఉంది, చూసావు? చూసావు కదా? చూడలేదు. మామూలుగా ఇది న్యూస్ లో చూడలేదు అసలు, అది ఓపెన్ కూడా చేయలేదు అన్న లింక్. నీకు మొన్న షేర్ కూడా చేస్తాను. మామూలుగా అంటే రాజేష్ ఆయన రిపోర్టర్స్ తోటి ఇట్లాగా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి అదొకటి చూసాను అంతే. బేసిక్ గా అది ఓన్లీ రాజేష్ ఒక్కడికే పంపించింది సూసైడ్ నోట్. ఓకే. అది రిపోర్టర్స్ అందరికీ ఏం కాదు, బేసిక్ రాజేష్ ఒక్కడికే ఏదో ఇష్యూ వల్ల రాజేష్ కి పంపింది. సో అదే రోజున నైట్ వాడికి పంపింది కదా, 12:30 1 వాడికి పంపించింది. సో 9:30 10 కి నా ఫ్రెండ్ కి కాల్ చేసింది. నా ఫ్రెండ్ ఉన్నాడు, అదే చింటన్ ఉంటాడు కదా, వాడికి కాల్ చేసి వాడి దగ్గర ఒక 1 or 1.5 hours ఏడ్చింది. సేమ్ ఇదే ఇప్పుడు నీ విషయంలో అలా ఏడ్చింది, అలా నా కోసం ఏడ్చింది అనమాట. మస్తాన్ అనుకుంటా. సో నాకు అదేంటంటే వాడు రికార్డ్ చేసి అది నాకు పంపించాడు నిన్న. సో నేను అది పంపించినప్పుడు నాకు లావణి ఏదైతే క్రైజ్ పంపించిందో ఇది క్రాస్ చేసుకుంటూ అసలు ఇతను ఎందుకు ఇలా ప్రిటెండ్ చేస్తుందా, లేకపోతే అది నిజం క్రయ లేకపోతే ఏంటనేది నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. ఎందుకు దేనికోసం ఒక మనిషి నిజంగానే ఏడుస్తుంది, బట్ అది సైకలాజికల్ ఇష్యూ వల్ల తను అట్లా ఏడుస్తుంది. తను నాకు అప్పుడు కాల్ చేసినప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు కింద ఉన్నావంట, ఇంటి కింద, వాళ్ళ ఇంటి ఉన్నావంట, నువ్వు చంపడానికి వచ్చావంట. సో ఏంటి ఆపేయాల్సింది, నేను నీతో మాట్లాడడం ఆపేయాలంట. నీతో ఏ టైంకి స్టార్ట్ చేసింది బ్రో ఇది ఇష్యూ? అంటే నాకు గుర్తున్నంత వరకు మార్నింగ్ అదే ఆ టైంకి ఇప్పుడు 5 or 6 కాల్ చేసింది. అవును కదా, ఓకే. అప్పుడేనా అయితే? అది నువ్వు కూడా నాకు కాల్ చేసావు కదా. యాక్చువల్ గా నీ దగ్గర తను షేడ్ ఆన్ చేశాక నువ్వు నాకు కాల్ చేసావు కదా. అవునవును. మరి చూడు అదేమంటది, అదేమనుకుందంటే నువ్వు ఆల్రెడీ నాతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నట్టుందని. అంతేగా? అవును. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎనిమి లాగా ఇప్పుడు అనుకుంది కదా, ఇప్పుడు నేనేమో సపోర్టర్ లాగా. సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏం చేసి, సో మొన్న అనమాట మళ్ళీ నువ్వు ఆ తర్వాత నువ్వు మాట్లాడలేదు, మళ్ళీ నాకేమో నన్ను మళ్ళీ థ్రెటన్ చేసింది. అప్పుడే నీకు అది పెట్టే కదా, సారీ ఫర్ అది ఇది అని చెప్పి. నీకు అది అర్థమైంది కదా. అది నేను మామూలుగా తను పెట్టించింది, అలాగా తను పెట్టించింది అంటే పక్క నుండి పెట్టించింది. పక్క నుండి కాదులే గాని మామూలుగా కాల్లో. ఓకే చెప్తే ఏంటి తనకి బెనిఫిట్ ఏంటి? ఏది? నువ్వు నాకు సారీ చెప్తే తనకి బెనిఫిట్ ఏంటి? మరి నువ్వు దానికి సారీ చెప్పావు కదా బ్రో. నాది అలాగా దానికి అలా అదొక ఫీల్ అనమాట. అది కంట్రోల్, ఆ పవర్ అలా చేయటం, దానికి అదొక టైప్ ఆఫ్ అనమాట. ముందేమన్నా దానికి ముందు నాతో ఏమంది, నువ్వు కెవిన్ గారు నిన్ను ఆ రోజు నేను తిట్టాను కూడా గుర్తుందా? ఓ రోజు తన మీద అంతే. ఆ టైంలో నేను అలా తిట్టాలి. సో ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రవోక్ చేసేసింది కదా అప్పటికే తను బేసిక్ గా. ఇప్పుడు నేనేదో అటాక్ వస్తున్నానని చెప్పి నీ దగ్గర సపోర్ట్, నువ్వేదో వస్తున్నావు అని చెప్పి నా దగ్గర సపోర్ట్ అనమాట. అలాగా ఎగ్జాక్ట్లీ నీకు అది నేను చెప్తుంది. నువ్వు ఏదో చేసేస్తున్నావు అక్కడ నువ్వు చేస్తుంటే నాకు పెట్టేసేసి ఆ రికార్డింగ్స్ నన్ను ఏదో చేయబోతున్నాడు అని చెప్పి. అసలు ఆ ప్లే ఏంటి, ఎందుకు అలా చేస్తుంది? అవును. నాకు తను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా తెలియదు కదా. నేను ఇంకా మీ ఇంటికి వచ్చేసింది అనుకున్నా. మీ ఇంటి దగ్గర నువ్వు తనని ఏదో ఒక రేప్ చేయబోతుంటే, సో ఆ టైంలో నువ్వేదో ఒక సైకోలా బిహేవ్ చేస్తుంటే, ఇంకప్పుడు నాకు తర్వాత ఈ పెట్టి నీకు అసలు ఏం జరిగిందో తెలుసా, నీకు కెవిన్ చెప్పట్లేదా, చూడు ఇలా చేశాడు, నన్ను ఎంత బతిల్లాడుకున్నాను, నేను చేయొద్దు అని చెప్పి అంటది. అవునా? అది ప్రూఫ్స్ కొంచెం నువ్వు స్క్రీన్ షాట్ ఇవి పెట్టుకో, ఆమె అటాక్ చేసేద్దాం మనం. యా బ్రో, అసలు అదే అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ తను ఎప్పుడు విన్ అవుతుందో తెలుసా తన ప్లే, వెన్ ఎవ్రీవన్, ఇంకా ప్రతి ఒక్కళ్ళు అనమాట. ఇప్పుడు తను ఎవరెవరైతే తను డివైడ్ అండ్ రూల్ లా చేస్తుంది, ఒక్కసారిగా అందరూ యునైట్ అయ్యారనుకో, షీస్ డన్. అది అక్కడ తన పవర్ ఎండ్ అయిపోయింది. సీరియస్ గా తను ఏంటంటే ఎప్పుడు ఒక్కతే రాదనమాట. బేసిక్ గా వచ్చేటప్పుడు ఒకళ్ళనో ఇద్దరు ఫ్రెండ్స్ తెచ్చుకునిద్ది. ఆ తెచ్చుకున్న వాళ్ళ ముందు
మనల్ని చూస్తా సిగ్గుపడుతుంటది, లేకపోతే మనకి వినిపించేలాగా, మళ్ళీ చూడు మనకి వినిపించేలాగా, మనకి తెలిసేలాగా నాకు తను నచ్చేసాడు, తనేసి నాకు మళ్ళీ నచ్చు, అలా ఒక ప్లే చేస్తది. ఏది వాళ్ళ ఫ్రెండ్స్ ముందే. సో వాళ్ళు ఏం అనలేరు, ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో తర్వాత 1-2 days అలా ఉంటది. ఉన్న తర్వాత స్లోగా అంటే మనకి ఓవర్ అటెన్షన్ ఇవ్వటం, లేకపోతే ఓవర్ కేర్, ఇంకా మన దగ్గర సరెండర్ అవ్వటం, అలా చేయటం అనమాట. సో అలా చేయటం నీకు కరెక్ట్ అవుతుంది నేను చెప్పేది, అందుకని అంటున్నా. సో దాని తర్వాత అది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళ కజిన్ ఎవరో ఒకళ్ళు వస్తారనమాట దీంతో బేసిక్ గా, లేకపోతే నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా నాకు తను నచ్చేసాడని చెప్పి ఏది మళ్ళీ మనకి తెలిసేలాగా. సో బేసిక్ ఏంటంటే నీతో ఉన్నప్పుడు నా కాల్ ఎలా ఎత్తిందో, స్టార్టింగ్ డే 1 నాకు పరిచయమైన రోజు నాతో ఉన్నప్పుడు తన ప్రీవియస్ మొబీనా ఉండేవాడు, తన కాల్ ఎత్తి తనతో మాట్లాడుతుండేది. అక్కడ నన్ను ప్రవోక్ చేయటం, నువ్వు నా దగ్గరికి వచ్చి మొబీన్ అప్పుడు రాజ్ తరుణ్తో లేదా నీతో ఉన్నప్పుడు? రాజ్ తరుణ్తో ఎప్పుడో బ్రో, రాజ్ తరుణ్తో ఇప్పుడు ఎక్కడ బ్రో, నువ్వు ఎక్కడున్నావు ఇంకా? అవునా, నువ్వు ఎక్కడున్నావు? నేను అనుకున్నాను రాజ్ తరుణ్ నీకు చూశానని చెప్పావు కదా. రాజ్ తరుణ్ నేను చూశాను మొబీన్ తో. అంటే బ్రో అదేంటంటే కాన్స్టెంట్ ఒక టైం పీరియడ్ ఉంటారు వీళ్ళంతా, అంతే. ఓకే ఓకే ఓకే. నోబడీ ఈస్ పర్మనెంట్, రాజ్ తరుణ్ ఈస్ కాన్స్టెంట్. ఇక్కడ రాజ్ తరుణ్ ఈస్ కాన్స్టెంట్, మిగతా అందరూ చేంజ్ అవుతా ఉంటారు. మిగతా అంతా ఇంకా నార్మల్ ప్లే అనమాట, ఇంకా అదంతా. సో అలా నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది, తన ప్లేస్. సో అలా చేస్తుంటది అనమాట. ఇంకా అక్కడ మనకి ఓవర్ అటెన్షన్ వస్తుంది. నువ్వు అన్నావు చూసావా, తను తిడతా ఉంటాం, లేకపోతే స్మోక్ చేయటం, అవన్నీ ఏంటంటే తన ఫ్రీనెస్ మనకి తెలిసేలా చేయటం అనమాట. చూడు ఎంత అలా ఉంటాను నీకోసం అలా అని. అవసరం అయితే మన ముందు ఇంకోళ్ళని తిట్టిద్ది, కానీ మనం రాగానే సిగ్గుపడిపోతుంటది. అక్కడ ఏంటంటే ఆ పవర్ ని మనకి ఇస్తున్నట్టు ఉంటది. సో ఇలా చేసి మన ముందు ఇంకోళ్ళని కంట్రోల్ చేస్తది, కానీ అంతమందిని కంట్రోల్ చేసేది మన కంట్రోల్ ఉందని అనిపించేలాగా ఉంటది. నీకు కనెక్ట్ అవుతుందా నేను చెప్పేది? స్మోక్ చేయడం గానీ అలాగనమాట. యా ఎగ్జాక్ట్లీ. సో అలా చేస్తా స్లోగా కంట్రోల్లోకి తీసుకుంటది. మళ్ళీ ఫిజికల్ గా కానీ ఏదన్నా కానీ మాక్సిమం 1 time లేదా మాక్సిమం 2 times ఉంటది. ఇంకా ఆ తర్వాత నుంచి టాక్సిక్ అనమాట. ఇంకా మనం తన అడగటం, మనం తన కోసం, ఎందుకంటే అలాంటి అటెన్షన్ మనకి మళ్ళీ రాకపోగా అలా ఉంటది అనమాట. అలా ఒక క్రియేట్ చేస్తుంది. దానికి ఏజ్ బ్యారియర్స్ ఉండవు, సింగిల్స్ లేకపోతే కమిటెడా లేకపోతే మ్యారీడ్ ఇలాంటి ఏమి ఉండవు. అలాంటి పట్టింపులే ఉండవు అయితే. ఎవడైనా వచ్చి దగ్గు నన్ను తన సపోర్ట్ అలా బ్రో, మళ్ళీ తన హ్యాండ్ పిక్ ఉంటది, ఎవరితో పడితే వాళ్ళతో అసలు అలా చేయదు. అమ్మో, ఛాన్స్ అంత తొందరగా ఇవ్వదు, అన్ని సార్లు మళ్ళీ ఎక్కువ సార్లు ఇవ్వదు. అదంతా నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్, ఎందుకు ఇది అంట. అక్కడేమి తను ఫిజికల్ గా సెక్షువల్లీ ఇంట్రెస్టెడ్ గా కూడా ఉండదు అంత, మనకి తెలుసు లేదు, అంత ఇంట్రెస్ట్ సెక్షువల్ అది అందదు అనమాట, ఆ పిచ్చి గానీ ఏది. బట్ ఎందుకు చేస్తుందో మరి అదేం సైకలాజికల్ డిజార్డర్ అర్థం కావట్లా. అండ్ షీజ్ ఏ పొటెన్షియల్ లయర్, కంపల్సరీ లయర్ అనమాట, అబద్ధాలే అలాగా. నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి బ్రో తన దగ్గర? నువ్వు అసలు యాక్చువల్ ఎలాంటి అది అంటే తనకి ఎలాంటిదంటే అబ్జర్వ్ చేసా, తన నేచర్ గానీ ఇది గానీ? నేను ఇనిషియల్ గా యాక్చువల్ గా నేను కామన్ మ్యాన్ కాబట్టి నాకు పెద్దగా అంటే నేను ఈమె సైడ్ ఆఫ్ ద స్టోరీ తర్వాత రాజ్ తరుణ్ చూసాను నేను ఆ టైంలో. చూసినప్పుడు ఈమె అంటే పక్కన కళ్యాణ్ దిలీప్ సుంకర సార్ ఉన్నారు, ఆయన కూడా మాట్లాడుతున్నారు. అంటే చాలా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తుంది కదా ఇంటర్వ్యూలో. సో మేబీ ఈమె సైడ్ కూడా ఎంతో కొంత నిజం ఉంటుంది కదా అని నేను ఆ సింపతి తోటి ఉన్నాను అనమాట. అట్లా పరిచయం అయింది నాకు. ఇట్లా పరిచయం అయింది. తర్వాత అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఇనిషియల్ గా అంటే ఒక మాస్క్ వేసుకుంది, ఆ మాస్క్ తర్వాత తీసేసింది అని అర్థమైంది నాకు. అది సంగతి. ఇదే నువ్వు చెప్తున్నావు కనెక్ట్ అవుతున్నాను నేను. బేసిక్లీ అవి తను చేస్తుంది కరెక్టే, నువ్వు చెప్తుందని అని అర్థమవుతుంది నాకు. అవునా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్లాన్? డిఫెన్సా అటాకా? అటాకే. నేను ఇంకా సరౌండ్ నుంచి వద్దామని అన్ని సైడ్స్. ఇప్పుడు తన కిరణ్ అని నీకేమైనా తెలుసా? తనతో ఉంటాడు పర్సన్ ఒకళ్ళు? తెలియదు, నేను కలవలేదు. అంటే ఒకసారి ఫోన్ లో అయితే మాట్లాడాను. కిరణ్ అని వైజాగ్ లోనే అక్కడ ఉంటాడు కదా. అవునవును, వైజాగ్ అతను. సో తనని కొంచెం తను ఏం చేశాడంటే, ఇప్పుడు నా మీద రేప్ కేసు ఉంది కదా,
అవును. జస్ట్ జస్ట్ ఒక 2 days బిఫోర్ అన్నమాట. టుడే అంటే నిన్న కాక మొన్న హ్మ్. ఈవినింగ్ హ్మ్. మన గుంటూరు ఎస్పీకి కాల్ చేశాడు. హ్మ్. ఎస్పీకి కాల్ చేసి ఇలాగా నాది ఆ రేప్ కేసు బయటికి తీపడానికి ఏదో నా మీద ప్లాన్ చేస్తున్నారు. ఓకే. బేసిక్ గా మనకి ఇక్కడికి తెలియంది ఏంటంటే ఎస్పీ మాకు క్లోజ్, ఎస్పీ వైఫ్ తను కూడా ఇంకో ఎస్పీ ఏఎస్పీ అనమాట. వాళ్ళంతా మాకు క్లోజ్. ఓకే. వాళ్ళు ఎమ్మటే విని ఎమ్మటే నా రికార్డింగ్ నాకే పంపించారు డైరెక్ట్. డాడీకి కూడా నాకు పంపించారు ఇలా ఎస్పీ నైస్. సార్ నైస్. 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 అంటే చూడు డబ్బులు ఇస్తా చూడు అంటాడా? కిరణ్ డబ్బులు ఆ ఇస్తా అంటాడా? కిరణ్ డబ్బులు ఇవ్వడు, డబ్బులు ఇప్పిస్తాడు బేసిక్ గా. అంటే ఆ! ఏమండి ఇలాగా వీళ్ళు సాయి అదే ఇంకా మస్తాన్ సాయి వాళ్ళు కొంచెం రిచ్, మీరు ఇలా కేసుని బయటికి తీస్తే గనక వాళ్ళ చేత మనకి డబ్బులు ఎంతో తీపించచ్చు, కేసు కొట్టేయడానికి. అలా నీకు అర్థమైందా? లావణ్య దగ్గర డబ్బులు లేవు బేసిక్ గా. లావణ్య దగ్గర డబ్బులు లేవు కదా! ఇప్పుడు ప్రాపర్టీ అమ్మేసుకుందామని ట్రై చేస్తుంది కదా! దాని పేరు మీద లేదు కదా అమ్ముకోవడానికి. రాజ్ తరుణ్ పేరు మీద ఉందా? రాజ్ పేరు మీద ఉంది. తన పేరు మీద ఎందుకు ఉంటది? ఓకే. 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 ఆ, హుహుహు. ఎట్లా నీకేం మరి? తన పేరు తన నేమ్ మీద ఉందని చెప్పిందా? అంటే నాకు అట్లా అర్థమైంది. నాకు క్లియర్‌గా ఏం చెప్పలేదు. అంటే నాకు బయర్స్ వస్తున్నారు. ఈ 10 క్రోర్స్ ఎంతో అంటున్నారు. అమ్మేద్దాం అనుకుంటున్నాను. లాల్ దాంట్లో 90% ఏదో దీనికి చారిటీకి ఇచ్చేస్తాను. ఇవి అని లాల్ చెప్పింది. లాల్ ఇవన్నీ అస్సలు పెచ్చలైట్ చాటికి ఇవ్వదు ఏమన్నీ. అందరూ తనని మంచిదాన్ని అనుకోలేదు. ఇప్పుడు తను ఏమంటది బ్రో బేసిక్ నాతో ఎలా స్టార్ట్ చేసిందంటే, సాయి నువ్వు ఒకవేళ నన్ను నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఒక మెచ్యూర్డ్ మెన్ లాగా ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, లెట్స్ మూవ్ ఆన్, ఇట్స్ బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపో అంటది. ఆ! నేను ఇప్పుడు 30 సార్లు చెప్పుంటా, షీ వోంట్ లెట్ గో. షీ నీకు వోంట్ గో. అర్థమైందా? లెట్ గో. అది లెట్ గో మళ్ళీ అలా లావణ్య ఉంటది. వెళ్ళింది. ఓకే. జస్ట్ మనకి నీకు ఎలా అంటే నీకు అదొక కైండ్ ఆఫ్ కంఫర్ట్ ని ఇస్తుంది బ్రో బేసిక్ గా. అయ్యా ఏంటి అసలు ఇంత చక్కగా వెళ్ళిపోవాలంటే చక్కగా వెళ్ళిపోవచ్చు అంటుంది. ఆహా ఓకే పద ఉన్న కొన్ని రోజులు బాగుందాం అనిపిస్తుంటది. ఓకే. ఓకే. సో అలాగనమాట. ఆహా! అలా సో నా మీద రేప్ కేసు తీస్తా ప్రతిరోజు చెప్పిద్ది. ఈవినింగ్ కి మళ్ళీ ఏమైందో తెలియదు. ఈవినింగ్ కి నేను ఫైట్ చేస్తా అంటది. ఇప్పుడు నీ పైన రేప్ కేసు ఎవరు చూస్తున్నారు బ్రో? అడ్వకేట్ ఎవరు ఉన్నారు? బేసిక్ ఏంటంటే అది ఛార్జ్ షీట్ వేసారు బ్రో. అది నా రేప్ కేసు ఏదైతే ఒక సిఐ ఒక రాజశేఖర రెడ్డి అని ఒక సిఐ అనమాట, ఆయన అది రిజిస్టర్ చేశాడు. ఆయన రిజిస్టర్ చేసి ఆయన్ని కూడా ఈ లావణ్య మ్యానిపులేట్ చేసింది. ఏమని, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను ఆల్రెడీ 3rd month ప్రెగ్నెంట్ ని అది ఇది అని చెప్పి ఆయన నిజమే అనుకున్నాడు. టెస్టులు కూడా చేయకుండా ఆడది ఎందుకు అబద్ధం చెప్పింది నిజం అనుకుని. అసలు ఏది బ్రో ఆడది చెప్పేది గాస్పెల్ ట్రూత్ అన్నట్టుగా అలాగా అంటే మరి ఇంకా మన లావణ్య తెలుసుగా బ్రో ఎలా యాక్ట్ చేసేసింది. నాకు అసలు నన్ను విక్టిమ్ అండి, నన్ను ఇలా కుట్టినన్ను అసలు ఇలా రోడ్డును వదిలేసి అది ఇది అన్నట్టు మాట్లాడేసింది అక్కడ. ఆడపిల్ల జీవితం అంటది. ఆడపిల్ల జీవితాన్ని నా జీవితం నాశనం చేశారు బ్రో. యాక్చువల్ గా ఇక్కడ ఎవరు తనకి ఏమీ చెయ్యరు. ఒక ఆడపిల్ల ఉసురు పడుతుందిరా ఉసురు నాశనం అయిపోతాం, మట్టి కొట్టుకుపోతావు. నన్ను కూడా అంతే. అదేదో తిట్లుంటాయి బ్రో. ఇంకా దిమ్మో ఏదో అంటది. కదా నీ అమ్మ అసలు ఫస్ట్ టైం బ్రో నన్ను నా ముందే ఒక అంది. ఓకే నాకెందుకు అనుకున్నా, వాళ్ళు ఎవరు నాకు తెలియదు. నేను ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఉంది, నేను తన విల్లాలు ఉంది, నాది అక్కడే పక్కనే మంత్రి ఫోరియా విల్లాస్ అనమాట. నా విల్లాలు నేను ఉన్నా. ఏదో అలా చిన్నగా ఏదో గొడవ అవుతుంటే చెప్పి ఫోన్ కట్ చేసింది. మళ్ళీ కాల్ చేసేసరికి నేను ఇంటి కిందకు వచ్చి నా కార్ తీసుకొని ఎమ్మటి వాళ్ళ కమ్యూనిటీలు గేటు గుద్దుకొని వెళ్ళిపోయి ఆ తలుపులు పగలగొట్టి దాని రూమ్ లోకి, అది అప్పటికే దాక్కుంది రూమ్ లో, ఆ తలుపు పగలగొట్టి దాన్ని జుట్టు పట్టుకొని కిందకి తీసుకొని వచ్చి చెప్పుతో కొట్టా బ్రో దాన్ని. నువ్వేంటి నువ్వు ఎవడెవడో అంటే నేను ఊరుకున్నా. నాకెందుకు నన్ను అంటావేంది నువ్వు, అసలు నీ బతుకేనా అని చెప్పి నేను ఇచ్చి పడేసా. షాక్ అరేపిచ్చాను బ్రో. కొట్టడం వల్ల మళ్ళీ కేసు ఏమైనా పెట్టిందా? నేనే పెడతానని వెళ్తుంటే అప్పుడు ఆపింది అది. ఓకే. నేను కొట్టాను, కొట్టిందని సెక్షన్ అని చెప్పి లంజా కొడక నేను తిట్టడం వల్ల నువ్వు పెడతానని చెప్పావు కేసు. లేదు నేను కేసు ఏం పెట్టను. నేను ఒక అమ్మాయిని కొట్టానని చెప్పి పెడతానన్న కేసు, నేనే పెట్టుకుంటానన్న కేసు. నేను ఒక అమ్మాయిని కొట్టొచ్చాను, నాకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను కొంచెం సైక్ అయిపోయా నేను. నీకు అర్థమైందా? నేనేమి కేసు పెడతానంటే వాళ్ళు తీసుకోరు. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని కొట్టొచ్చాను, ఒక అమ్మాయి అలా రోడ్డు మీద రావ్య నన్ను పోలీస్ స్టేషన్ లో పోలీసులు అందరు అని చెప్పి తిట్టింది. తిట్టింది. రావ్య కూడా తిట్టిందా? రావ్య కూడా తిట్టింది. 8th January ఇది.
అయితే నేను కంట్రోల్ చేసుకొని నేనేం అనలేదు. అయితే ఆ కేసు పెట్టమంటే నువ్వు చెప్పినట్టు పెట్టట్లే వాళ్ళు. మేమేం చూడలేదు అంటున్నారు. అందుకని సీసీటీవీ ఫుటేజ్ కేసు వేసాను, రిట్ పిటిషన్ వేసాను. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టారు. అయితే నువ్వు మంచి పని చేసావు బ్రో. తిట్టినప్పుడు తిట్టేయాలి లేదా కొట్టేయాలి. అప్పుడు అది బ్రో దాని విషయం ఏం తెలిసిందంటే దాని 30 days లైఫ్ లో ఫస్ట్ టైం నేనేనంట కొట్టింది. అందరు షాక్, ఏది రాస్తరుణ్ గారు షాక్, దాని ఫ్రెండ్స్ షాక్, అది ఊరంతా చెప్పుకుంది, ఆ దెబ్బలందరికీ చూపించుకుంది, చూడు ఎలా కొట్టాడు అలా. ఏది అది ఫస్ట్ టైం. రెండోసారి ఇంకో షాట్ మళ్ళీ గట్టిగా, రెండోసారి అయితే ఇంకా కింద పడేసి తొక్కటమే. అవునా? ఓకే ఓకే. చంపేపోయాను నేను, చంపడమే దాన్ని లేట. ఎందుకు ఇవన్నీ ఎందుకంటే భయపడుతున్నట్టుంది, నన్ను చంపేస్తాడని నాతోటి కాల్ చేసింది చూడు, అందుకని భయపడినట్టుంది. ఓహో, అది మ్యాటర్. అర్థమైంది ఇప్పుడు. మంచి పని చేసావు బ్రో. తిట్టగానే నువ్వు కొట్టడము లేదా తిట్టడము అది నన్ను చెప్పచ్చు. ఇప్పుడు కోర్టులో అడిగినా కూడా అవుట్ ఆఫ్ యాంగర్ నేను అప్పటికి చెప్పా. నా మీద రేప్ కేసు పెట్టింది కదా, నేను అప్పటికి చెప్పా నేను దాన్ని కొట్టిన దానికి కేసు రిజిస్టర్ చేయండి. రేప్ ఎవరు చేశాడు నిన్న ఆ రోజు, అది రేప్ కేసు పెట్టినప్పుడు మీరు స్పెర్మ్ టెస్ట్ చూడండి, అదే టెస్ట్ ఇవ్వకుండా నేను వస్తున్నానండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి కార్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది, కేసు పెట్టేసి రిజిస్టర్ చేసి. ఆ రోజు వెళ్ళిన అమ్మాయి సిఐ ఫోన్లు చేస్తుంటే రెస్పాండ్ అవ్వదు. కేసు పెట్టావమ్మా, మరి రేప్ కేసు నీకు తెలుసు కదా ప్రొసీజర్. రేప్ కేసు పెట్టాక హాస్పిటల్ వెళ్ళాలి, ఒక 2-3 days టెస్ట్ ఉంటాయి, ఇంకా ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటది అనమాట. ఏమీ లేదు, అదేదో ఒక చిన్న కాగితం ఒట్టిచ్చేసి వెళ్ళిపోయింది రేప్ కేసు పెట్టేసి. టెస్ట్ అవేం చేయట్లేదు అయితే? ఏ టెస్ట్ కి వెళ్ళలేదు బ్రో. అది మరి అది క్వాష్ చేయొచ్చు కదా నువ్వు ఎఫ్ఐఆర్ ని. చార్జ్ షీట్ అవ్వాలంటున్నారు, అది కంపల్సరీ అవ్వాలంటే. అక్కర్లేదు, నీకు అడ్వకేట్ లేకపోతే చెప్పు, మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించు ఫస్ట్. ఓకే, చార్జ్ షీట్ అవ్వాల్సిన అవసరం లేదు. డిశ్చార్జ్ పిటిషన్ ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. అది లోవర్ కోర్టులో అయితే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు, హైకోర్టులో అయితే అదే కదా బ్రో. ఇప్పుడు ఇది రేప్ కేసు పెట్టింది, మళ్ళీ రోజు నాకు ఫోన్లు చేసింది, రోజు నేను దాన్ని కలుస్తాను, మేము కలిసి ఉంటున్నాము. కాల్ రికార్డ్ కాల్స్ ఇప్పుడు ఇప్పటివరకు అప్పటి నుంచి పెట్టిన తర్వాత కాల్స్ అన్ని చూపించు బ్రో. రేప్ కేసు తర్వాత కాల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఇప్పుడు ఈ రాస్తరుణ్ ఇష్యూ ఉంది, ఈ రాస్తరుణ్ ఇష్యూలో నాకు నువ్వు ఫేవర్ చేస్తే నేను రేప్ కేసు తీస్తానంట ఒక రోజు, ఇంకో రోజు ఇంకో లాయర్ తో మాట్లాడి రికార్డింగ్ ఉంది కదా అన్ని ఉన్నాయి బ్రో. చక్కగా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, వీడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ రికార్డ్ ఉన్నాయి నా దగ్గర. ఏది రేప్ కేసు తీస్తానని ఇప్పటికి నాకు 300 times ఆ రేప్ కేసు తీయటానికి రీజన్ కూడా అడిగిద్ది, నువ్వు నాకు ఈ పని చేస్తే నేను తీస్తా. నేను కావాలని పెట్టలేదు రేప్ కేసు అని చెప్పి మొన్న మీడియాలో మనం టీవీలో చెప్పింది బ్రో. ఏమని, మరి ఏందమ్మా నువ్వు రేప్ కేసు ఎందుకు పెట్టా? నాకు తెలియదు అది రేప్ కేసు అని, నేను ఎందుకు పెట్టా నాకు తెలియదు, నేను పెట్టలేదు. ఎవరో లోకల్ నా చేతి పెట్టించారు, వాళ్ళ లోకల్ వాళ్ళకి యాంటీ, వాళ్ళు ఒక బిగ్ ఫ్యామిలీ కదా, వాళ్ళకి కొంచెం ఆపోజిట్ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు నా చేతి పెట్టించారు బలవంతంగా. ఏందేందో మాట్లాడింది బ్రో. ఓహో, చూడు తెలివిగా తిప్పేసింది అన్నమాట. వాళ్ళు ఎవరు ఇప్పుడు అని చెప్పి వాళ్ళందరూ అడుగుతారు. మరి అదే కదా. అండ్ ఇది అను ఆ సిఏ ఇద్దరు మాట్లాడుకుంటారు, మొత్తం 10 crores డీల్. 10 కోట్లు కదమ్మా, అంత ఎవరులే కానీ 2 కోట్లు మాట్లాడదామమ్మా, 2 కోట్లకి సెటిల్ చేసుకుంటాం అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఒక కాన్వర్సేషన్ ని నేను తన డివైస్ లో నుంచే తనకు తెలియకుండా తీసేసుకొని మన మీడియాలో కూడా రిలీజ్ చేసావా? చేసి పడేసా. సిఐ ఎవడైతే ఉన్నాడో వాడి మీద మెమో చేసావా బ్రో? సిఐని నా రేప్ కేసు అయిన 4th day మనోడిని మనం విఆర్ లోకి పెట్టేశాం బ్రో. 5 years వరకు వాడికి జాబ్ రాదు. అవునా? ఓకే ఓకే ఓకే. స్టిల్ టుడే విఆర్ లో ఉన్నాడు. నా కేసు ఎప్పుడు 2023 March. స్టిల్ టుడే విఆర్ లో ఉన్నాడు. మనం అప్పుడే వాడిని సస్పెన్షన్ చేయించేసాం, వాడు చేసిన చాలా తప్పు. జస్ట్ అమ్మాయి సైడ్ తీసుకున్నాడు. కాకపోతే ఇదేంటంటే మా అమ్మాయి వాడినే మోసం చేసింది, మనోడు అదే బాధ. ఎందుకంటే దాని మాటలు నమ్మాడు, దాని యాక్షన్స్ నమ్మాడు. ఇంకా నాది అసలు వినలేదు, నా స్టోరీ వినలేదు. అసలు రేప్ కేసు అంటే ఏంది బ్రో? ఊరికే 5 sections పెట్టాడు బ్రో. ఏందా సెక్షన్స్? 376 ఏంటది? మనుషులు ఏమైపోవాలి, కెరీర్లు ఏమైపోవాలి? ఏం సెక్షన్స్ పెట్టాడు ఆ 5? 376, 509. ఒక్క నిమిషం బ్రో. క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్స్. ఇలా వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టేసేస్తే ఆ సెక్షన్స్ రాసేసి ఏంటది మనుషులు. మళ్ళీ ఇది పెట్టింది ఏం చేసింది, ఇది ఎంత పిచ్చిదంటే బ్రో, రేప్ కేసుది అది ఎఫ్ఐఆర్ ఇచ్చిన మళ్ళీ ఒక 10 minutes కి వద్దులేండి నేను తీసేసుకుంటాను అంటే తంతా అమ్మని చెప్పి తిట్టారు వాళ్ళు.
376 1, 307, 323, 506, 509. ఓకే 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 5 sections బ్రో. ఒక బట్ నిమిషం ఇలా విషయం ఏంటంటే కొంచెం ఆ సిఐ ఆ టైంలో ఇంకా డాడీ వచ్చేసి అసలు అది ఇది గొడవ జరగానే సిఐ స్టేషన్ బిల్ ఇచ్చి పంపించాడు బ్రో ఈ సెక్షన్స్ కి నాకు. నేను అరెస్ట్ అవ్వాలా, రిమాండ్ అవ్వాలా. ఓకే 376 1 ఒకటి, ఇంకోటి ఏంటి 376, 307, 323, 307 ఓకే 323, 506, 509. 506 509 ఓకే ఓకే 506 509 నాకు కూడా ఉన్నాయి. సో అవునా, ఓకే. సేమ్ బెంచ్. నెక్స్ట్ 307 పనిష్మెంట్ ఫర్ మర్డర్ అంట, అటెంప్ట్ టు మర్డర్ అంట. ఓకే 323 వచ్చేసి ఇంటెన్షనల్లీ కాజింగ్ హర్ట్ టు ఎ పర్సన్. ఓకే 376 వచ్చి రేపు. ఓకే చాలా పెద్ద కేసులు పెట్టాడు అయితే నీ మీద. అదే పెట్టేశారు అసలు ఇష్టం వచ్చినట్టు చేసేసి వాళ్ళు. బేసిక్గా ఈ పెట్టిన దానికి ఏం పెట్టిందో దానికి తెలియదు. అదేంది బ్రో రేప్ కేసు అంతా 3 days ప్రాసెస్. మనీ లాగుదామని చెప్పి పెట్టాడు సింపుల్ గా. మనీయే బ్రో, చెప్తాను కదా. వాళ్ళు కాల్ రికార్డింగ్ ఇద్దరు ఈ అమ్మ లావణ్యను వాడిద్దరు మాట్లాడుకుంటారు. ఇదేమో 10 కోట్లు అంటది, వాడేమో అంత వద్దులే 2 కోట్లు చేద్దాం, 2 కోట్లకి అయితే నేను మాట్లాడతా అనుకుంటా. వాళ్ళు ఏంది బ్రో, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు కేసు ఇప్పుడేది మాకు ముందు మన కంట్రోల్లోకి వచ్చి మొత్తం డబ్బులు వచ్చి మనం ఏంటి ఆ కాన్వర్సేషన్ ఏంటి, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక విక్టిమ్, ఇక్కడ విక్టిమ్ నేనా లేకపోతే వాళ్ళ. ఇప్పుడు అది ఎప్పుడు పెట్టావు కాల్ రికార్డింగ్, దీంట్లో ఎప్పుడు పెట్టావు యూట్యూబ్ లో? నేను పెట్టలేదు బ్రో. నేను అప్పుడు ఒక 1 month ఈ ఇష్యూ స్టార్ట్ అయిన రాజస్థాన్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 months పెట్టా. ఓకే ఓకే మన శేఖర్ భాషనే పెట్టాడు బ్రో. సూపర్ కమిషనర్ కి పెట్టావా? కమిషనర్ కి పెట్టలా అంటే కమిషనర్ కి పెట్టలేదు, కాకపోతే ఆ టైం ఎలానో సిఐ సస్పెన్షన్ లో ఉన్నాడు కదా బ్రో, నో పాయింట్. ఇంకా అసలు సిఐ సస్పెన్షన్ లోకి ఎట్లా వెళ్ళాడు? అదే ఏ యాక్షన్ వల్ల వెళ్ళాడు? అదే మన దాంట్లోనే అది ఇలా ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాడు, డబ్బుల కోసం ఇలా తప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా డాడీ కొంచెం అక్కడ ఢిల్లీ నుంచి ఏసీబీ వాళ్ళతో మాట్లాడి మనోడిని సస్పెన్షన్ చేయించారనమాట అక్కడి నుంచి. సెంట్రల్ నుంచి చేయించారా? సెంట్రల్ నుంచి ఇక్కడ కొంచెం మనోడికి కొంచెం ఆ టైంలో వైఎస్ జగన్ గవర్నమెంట్, మనోడు కూడా రాజశేఖర్ రెడ్డి. సో ఇక్కడ ఆల్రెడీ మాట్లాడితే ఏముండదులే మాట్లాడదాంలే అనుకుంటా డ్రాగ్ చేస్తున్నారు. ఓకే సో మనోడు ఉండటం వల్ల దీనికి పవర్ ఎక్కువ అయిపోయింది, ఇది ఇంకా రెచ్చిపోతుంది వాడిని చూసుకొని. అంతే కదా బ్రో, ఇది రెచ్చిపోతేనే నేను భయపడి వాళ్ళకి డబ్బులు ఇస్తాను కదా తొందరగా అని. మనం 30 ఇస్తామన్నాము, మనం 30 ఇస్తామన్నాము, సరే ఇంకా 50 దాకా వెళ్ళాము. వాడు అసలు దానికి ఏందో ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. 2 crores 5 crores ఏంది కోట్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. 30 ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నావు పోనీ? ఓకే 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 సో అది గ్రీడీనెస్ ఎక్కువైపోయి చివరికి జాబ్ మీదకి తెచ్చుకున్నాడు అయితే. బ్రో గ్రీడ్కి వెళ్తే ఏదైనా అంతే ఇద్ది. అంతే కరెక్ట్. నువ్వు ఏదన్నా గ్రీడ్కి వెళ్ళి మాకు ఏదన్నా గ్యాంబ్లింగ్ చేసినా కూడా మరి అందుకు గ్యాంబ్లర్స్ లూజ్ అయ్యేది. ఆ గ్రీడ్ ఆ పాయింట్ ఆ లిమిట్ ఉండదు, ఏది ఒక ఉండదు, అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ 100% అది అలా జరిగిద్ది. సో నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే బేసిక్లీ నేను కూడా ఇప్పుడు నా మీద చేసిన ఎస్ఐ అది చెప్పింది నిజమే అని నమ్మేసి రాంగ్ కేసులు పెట్టడము, అది ఎట్లాగా మెమో వేయాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, మాట్లాడుతున్నాను. నీకేమైనా ప్రొసీజర్ తెలుసా? మెమో వేసేయచ్చు బ్రో నువ్వు నార్మల్ గా. అది కాకపోతే అది నువ్వు కమిషనర్, నువ్వు అన్నట్టు అది కమిషనర్ తోనే చేయించుకోవాలి. ఎవిడెన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. బేసిక్ గా నీకు ఆపోజిట్ లో ఉన్న తను కూడా లాయరే కదా, అడ్వకేటే కదా. అవునవునవును. లేకపోతే బ్రో నీ దగ్గర మనీ లేవు, నువ్వు కట్టలేవు అని తెలిస్తే లైట్ తీసుకుంటారు బ్రో. నీ దగ్గర మనీ ఉన్నాయని తెలిస్తేనే వాళ్ళు ఇంకా దాన్ని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ఉంటుంది. నా దగ్గర మనీ లేవు, క్లియర్ గా చెప్పేశాను మీడియాకి. లేవు అంటే వాళ్ళు ఇంకేం చేయలేరు బ్రో. వాళ్ళకి అర్థమైంది మనం వాళ్ళు ఇక్కడ ఎవడు ఏది చేసినా మనీ కోసమే. ఎస్ఐ ఏది చేసినా, ఎస్ఐ కేసు రిజిస్టర్ చేసినా, కేసు తీసినా ఏదన్నా మనీ కోసమే కావాలి. ఇప్పుడు లావణ్యతో అమ్మాయి ఇదైతే బ్రో ఈ వరల్డ్ లో ఇస్ దునియా మే ఓన్లీ 2 things కి వర్క్ అవుతాయి తెలుసుగా. ఏంటేంటో 1 is మనీ, ఇంకోటి అది. మన అందుకే మగవాళ్ళు మనం సంపాదించాలి, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి అంత సంపాదించగల అదొక్కటి చాలు. చాలా అడ్వాంటేజ్.
అస్సలు వాళ్ళు అల్టిమేట్ బ్రో. Yeah, yeah. అమ్మాయిని అందుకే Yeah. మన ఓల్డెన్ డేస్ లో రూమ్ లో ఇళ్లలోనే ఉండమనేవాళ్ళు, బయటికి రావద్దనేవాళ్ళు. అందుకే బయటకు వస్తే ఇవి ఇలా జరుగుతాయి అనమాట. లాగా అదే ఇప్పుడు బాగా ఇండిపెండెంట్ అయిపోయారు. బాగా ఇప్పుడు డిపెండెంట్ గా ఉండాలంటే కష్టం వాళ్ళకి. ఇప్పుడు మగవాళ్ళు కూడా కొంతమంది అంటే సపోర్ట్ ఇవ్వట్లేదు కదా, కొంతమంది ఇస్తున్నారు కూడా. అంటే రాజు విషయంలోనే మనం చూసుకుంటే డివోర్స్ అయిపోతున్నాయి మళ్ళీ. డివర్స్ ఎక్కడ బ్రో? డివర్స్ ఏమన్నా ఊరికి ఎవరు తీసుకుంటున్నారు బ్రో? రాజు విషయంలో నేను 100% రాజుకే సపోర్ట్ చేస్తా, నాకు తెలిసినా తెలియపోయినా. ఎందుకంటే ఇది చేసే తప్పు. ఇది చేసేసి అడల్టరీ అనేయచ్చు, నా లైఫ్ నా ఇష్టం అనొచ్చు. వాడు వెళ్ళకూడదు. ఏంటది చాలా దారుణం. వాడితో ఫిజికల్ గా ఉంటదో ఉండదు. నీకన్నా ఎంత తప్పు కదా అది. తప్పు. మళ్ళీ వాడి ముందే ఇంకోటిని తీసుకెళ్తుంది, కానీ వాడి ఇంకో అమ్మాయిని ఇంటికి తెచ్చుకోకూడదు. అసలు నేనైతే బ్రో ఆ పొజిషన్ ఉంటే ఇంకా దానికి రోజు బీటింగే బ్రో. ఓకే 2 సార్లు కొట్టావు అయితే, సూపర్ అసలు. ఇచ్చి పడేశాను. శేఖర్ భాష చెప్తాడుగా బ్రో, యాక్చువల్ గా ఇలానే ఒకసారి మస్తాన్ సాయిన్ అనింది. అప్పటికి నాకు ఇంకా శేఖర్ భాష పరిచయం అవలా. ఇంటర్వ్యూలో నేను జస్ట్ చూసా, ఏంది నాకు సపోర్ట్ గా. సో అక్కడ మనోడు అంటాడు, రాజుని అలా కొట్టింది, అంత ముందు కొట్టింది అని వాళ్ళంతా ఊరుకున్నారు. సో మస్తాన్ కొట్టడం కదా, మస్తాన్ సాయిన్ కూడా ఇలా అనేసరికి మనోడు హీస్ నాట్ ఎ టామీ, హీస్ టైగర్ అని చెప్పి అన్నాడు. క్రేజీ. అదే మన రాజులా కాదు, హీస్ నాట్ ఎ టామీ, హీస్ టైగర్ మస్తాన్ సాయిజ్ అని చెప్పి అన్నాడు. ఆ ఇంటర్వ్యూ ఒకసారి పంపించు. మనం టీవీలోనే బ్రో. మనం టీవీలోనేనా? ఓకే. మనం టీవీలో స్టార్టింగ్ డేస్ లో మనోడు వచ్చిన అదే ఇష్యూ స్టార్ట్ అయిన ఒక 3 days పంపించు, చూస్తాను. అది ఒకసారి చూసి పంపిస్తాను. అక్కడ నాకు కొంచెం శేఖర్ భాష కనెక్టెడ్. ఓకే, మనకు సపోర్టర్ ఉన్నాడులే అని చెప్పి. యా